ఈ వీడియోలో 2026 జనవరి 18, 19, 20వ తేదీల్లో గల చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ కలవు. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని శ్రద్ధగా చివరి వరకు చూడండి. మొదటి ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ రైలు ఏ మార్గంలో నడపబడింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి, హౌరా గౌహతి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటి వందే భారత్ స్లీపర్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. పూర్తిగా ఎయిర్ కండిషన్డ్, మొత్తం 16 ఆధునిక కోచ్లు, 823 మంది ప్రయాణికుల సామర్థ్యం. దూరం దాదాపు 958 నుంచి 968 కిలోమీటర్లు. వేగం గరిష్టంగా 180 కిలోమీటర్లు గంటకు. దీని యొక్క ప్రాముఖ్యత, ఈశాన్య మరియు తూర్పు భారతదేశం మధ్య కనెక్టివిటీ బలోపేతం అవుతుంది. రెండవ ప్రశ్న, భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. భారతదేశంలో మొట్టమొదటి మరియు ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఇది పునరుత్పాదక శక్తి మరియు గ్రీన్ హైడ్రోజన్తో తయారు చేయబడింది. ఇది 0 కార్బన్ ఉద్గారాలను కలిగి ఉంటుంది మరియు దీనిని స్వచ్ఛమైన ఇంధనంగా మరియు హైడ్రోజన్ క్యారియర్గా ఉపయోగించవచ్చు. ఉత్పత్తి లక్ష్యాలు 2030 నాటికి ప్రతి సంవత్సరం 15 లక్షల టన్నుల పచ్చి ఎరువును ఉత్పత్తి చేయడమే లక్ష్యం. ఏ కంపెనీ నిర్మిస్తుందంటే దీనిని ఏఎం గ్రీన్ కంపెనీ నిర్మిస్తుంది. ఉపాధి, నిర్మాణ సమయంలో దాదాపు 8,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. ఈ ప్రాజెక్టులో 7.5 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యం ఉపయోగించబడుతుంది. మూడవ ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి సావరిన్ ఏఐ పార్క్ ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడుతుంది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి, తమిళనాడు రాష్ట్రంలో. తమిళనాడు ప్రభుత్వం మరియు సర్వం ఏఐ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. ఈ ప్రాజెక్ట్ వ్యయం 10,000 కోట్ల రూపాయలు. ఈ ప్రాజెక్ట్ 1000 కంటే ఎక్కువ ఉన్నత నైపుణ్యం కలిగిన డీప్ టెక్ ఉద్యోగాలను సృష్టిస్తుంది. ఏఐ టెక్నాలజీ మరియు డేటా సాధారణంగా విదేశీ కంపెనీల యాజమాన్యంలో ఉంటాయి, కానీ సావరిన్ ఏఐ డేటా మరియు సాంకేతికత పూర్తిగా రాష్ట్రం లేదా దేశం నియంత్రణలో ఉంటాయి. ఇది మరింత సురక్షితంగా, నైతికంగా మరియు స్థానిక అవసరాలకు అనుగుణంగా ఉంటుంది. 2025లో వ్యక్తిగత 4 చక్రాల ఈవీ కొనుగోలులో అత్యధిక వాటాను నమోదు చేసిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి, కేరళ రాష్ట్రం. కేరళలో కొత్తగా నమోదైన మొత్తం వాహనాల్లో దాదాపు 12.1% ఎలక్ట్రిక్ వాహనాలే. ఈ విషయంలో ఢిల్లీ తరువాత 2వ స్థానంలో కేరళ ఉంది. 5వ ప్రశ్న, ఇటీవలే పర్యావరణ రంగంలో ఏ శాస్త్రవేత్తకు టైలర్ బహుమతి లభించింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ, టోబీ కేర్స్. అమెరికన్ జీవశాస్త్రవేత్త టోబీ కేర్స్కు 2026 సంవత్సరానికి ప్రతిష్టాత్మకమైన టైలర్ బహుమతి లభించింది. ఇది పర్యావరణ రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారంగా పరిగణించబడుతుంది. టైలర్ బహుమతిని పర్యావరణానికి నోబెల్ బహుమతి అని కూడా పిలుస్తారు. మైకోరైజల్ ఫంగల్ నెట్వర్క్లపై చేసిన సంచలనాత్మక పరిశోధనలకు ఈ బహుమతి లభించింది. టైలర్ బహుమతిని 1973లో స్థాపించారు. ఐసీసీ డిసెంబర్ 2025 పురుషుల ఆటగాడి అవార్డు ఎవరికి లభించింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి, మిచెల్ స్టార్క్. మహిళల విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన లారా వాల్వర్డ్స్ ఈ అవార్డుకి ఎంపికయ్యారు. అంతర్జాతీయ క్రికెట్ మండలి 1909లో స్థాపించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం దుబాయ్, యుఏఈలో కలదు. ప్రస్తుత చైర్మన్ జైసా. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని ఇటీవల ఎవరు కైవసం చేసుకున్నారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి, విదర్భ. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీని విదర్భ తొలిసారి కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో విదర్భ 38 పరుగుల తేడాతో సౌరాష్ట్రపై గెలిచింది.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అథర్వ తైదే గెలుచుకున్నారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అమన్ మోకెడే సౌరాష్ట్రకు చెందిన వ్యక్తి గెలుచుకున్నారు. అత్యధిక వికెట్లు తీసింది అంకుర్ పన్వర్ 25 వికెట్లు సౌరాష్ట్రకు చెందిన వ్యక్తి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ ఎంత శాతం వృద్ధి రేటు నమోదు కావచ్చని మూడీస్ అంచనా వేసింది. కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి 7.3%గా. 2025 జూన్లో అంచనా వేసిన 6.3% వృద్ధిని నూతనంగా 7.2% మేర ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2026లో భారత వృద్ధి రేటు 6.6% నమోదు కావచ్చని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. గణాంకాలు పథకాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.4%గా అంచనా వేసింది. భారత వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7.3% ఉండవచ్చని గోల్డ్మన్ సాక్స్ అంచనా వేసింది. ఏ సంవత్సరం నాటికి భారతదేశం అప్పర్ మిడిల్ క్లాస్ దేశంగా అవతరిస్తుందని ఎస్బీఐ తెలిపింది. కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి 2030 నాటికి. 2028 నాటికి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఎస్బీఐ తెలిపింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ గ్లోబల్ లీడర్గా నిలవనుందని ఎస్బీఐ తెలిపింది. సియాం నివేదిక ప్రకారం 2025లో వాహనాల ఎగుమతులు ఎంత శాతం పెరిగాయి? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి 24%. 2025లో మన దేశం నుంచి 63,25,211 వాహనాలు ఎగుమతి అయ్యాయి. 2024లో 50,98,474 వాహనాలు ఎగుమతి అయ్యాయి. ఏ దేశం నుండి భారతీయులను స్వదేశానికి రప్పించడానికి భారత ప్రభుత్వం ఆపరేషన్ స్వదేశ్ను ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి ఇరాన్ దేశం నుండి. ఇరాన్లో కొనసాగుతున్న హింసాత్మక ప్రభుత్వ వ్యతిరేక నిరసనల మధ్య కేంద్ర ప్రభుత్వం భారతీయులు తిరిగి రావడానికి ఆపరేషన్ స్వదేశ్ను ప్రారంభించింది. ఇరాన్లో ప్రస్తుతం విద్యార్థులు, వ్యాపారవేత్తలు మరియు నిపుణులతో సహా దాదాపు 10,000 మంది భారతీయ పౌరులు ఉన్నారు. వీరిలో 2,500 నుంచి 3,000 మంది విద్యార్థులు ఉన్నారు. విచ్చలవిడి జంతువుల రక్షణ కోసం రియల్ టైమ్ అలర్ట్ పైలట్ ప్రాజెక్ట్ను ఎవరు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ NHAI. భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ NHAI ఇటీవల జైపూర్ ఆగ్రా మరియు జైపూర్ రేవారి జాతీయ రహదారులు విచ్చలవిడి జంతువుల భద్రత కోసం రియల్ టైమ్ హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేసిన పైలట్ ప్రాజెక్టును ప్రారంభించింది. ప్రయాణికులకు అధిక ప్రమాదం ఉన్న జంతు ప్రాంతాల గురించి లొకేషన్ ఆధారిత ఫ్లాష్ SMS మరియు వాయిస్ హెచ్చరికలు లభిస్తాయి. NHAIను 1995లో స్థాపించారు. ISS నుండి వైద్య కారణాల కోసం వ్యోమగాములను మొదటిసారిగా సురక్షితంగా భూమికి తీసుకువచ్చి చరిత్ర సృష్టించిన సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి స్పేస్ ఎక్స్. ఎలాన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ మొదటిసారిగా వైద్య కారణాల కోసం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి 4 వ్యోమగాములను సురక్షితంగా భూమికి తిరిగి తీసుకురావడం ద్వారా చరిత్ర సృష్టించింది. నాసా వ్యోమగాములు జేనా కార్డ్మాన్ మరియు మైక్ ఫింకే, జపాన్ వ్యోమగామి కిమియా యూయి మరియు రష్యన్ వ్యోమగామి ఓలెగ్ ప్లాటోనోవ్లను తిరిగి తీసుకువచ్చారు. ఏ వ్యాధికి జైకుబో కాఫర్ ఇస్టిడినేట్ అనే ఔషధాన్ని US ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదించింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి మెంకెస్ వ్యాధికి. ఇటీవలి సర్వేలో సిమ్లీపాల్ జాతీయ ఉద్యానవనంలో నమోదైన మొసళ్ల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి 84. జనవరి 5 నుండి 8 వరకు ఒడిశాలోని సిమ్లీపాల్ జాతీయ ఉద్యానవనంలో నిర్వహించిన తాజా సర్వేలో మొసళ్ల సంఖ్య 81 నుండి 84కు పెరిగింది. దీనిని 2025లో భారతదేశంలోని 107వ జాతీయ ఉద్యానవనంగా ప్రకటించారు. సెలెం బిన్ బురైక్ రాజీనామా తరువాత యెమెన్ నూతన ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ సాయా మొహ్సిన్ జందాని. ఉగండా అధ్యక్ష ఎన్నికల్లో 7వసారి ఎవరు విజయం సాధించారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ యేవేరి ముసేవేని.
ఎవరు చైర్మన్గా గాజా శాంతి మండలి ఏర్పాటు చేయడం జరిగింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి డొనాల్డ్ ట్రంప్. ఈ కమిటీలో గాజా కాల్పుల విరమణ ఒప్పందంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన ఈజిప్ట్, తుర్కీ, ఖత్తర్ దేశాల ప్రతినిధులు ఉంటారు. శాంతి మండలి కార్యనిర్వాహక కమిటీకి డైరెక్టర్ జనరల్గా ఐక్యరాజ్యసమితి మాజీ ప్రత్యేక సమన్వయకర్త, బల్గేరియా మాజీ దౌత్యవేత్త మ్లాద్వనోవ్ వ్యవహరిస్తారు. ఈ బోర్డులో స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్, ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా సభ్యులుగా ఉంటారు. సంజా శక్తి అనే విన్యాసం ఏ సాయుధ దళం నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి భారత సైన్యం. భారత సైన్యం జనవరి 2026లో సంజా శక్తి అనే ఉమ్మడి సైనిక పౌర విన్యాసం నిర్వహించింది. పూణేలోని దిఘీ హిల్స్ రేంజ్, మహారాష్ట్ర వద్ద సదరన్ కమాండ్ ఆధ్వర్యంలో ఈ విన్యాసం జరిగింది. 17వ త్రైపాక్షిక విన్యాసం దోస్తీ ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి మాల్దీవులలో. దీనిలో ఇండియన్ కోస్ట్ గార్డ్, శ్రీలంక కోస్ట్ గార్డ్ మరియు మాల్దీవుల జాతీయ రక్షణ దళం ఉంటాయి. దోస్తీ అనే త్రైపాక్షిక విన్యాసం మొదటిసారిగా 1991వ సంవత్సరంలో నిర్వహించబడింది. ప్రారంభంలో ఈ విన్యాసం భారతదేశం మరియు మాల్దీవుల తీర ప్రాంత గార్డుల మధ్య జరిగింది. తరువాత 2012లో శ్రీలంక కూడా దీనిలో చేరింది. సెబీ ప్రకారం ఐపీఓల సంఖ్య పరంగా భారతదేశం ప్రపంచంలో ఎన్నో స్థానంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ ఏ మొదటి స్థానంలో. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ప్రకారం భారతదేశం ఐపీఓల సంఖ్య పరంగా ప్రపంచంలోనే అగ్రగామిగా ఉంది. ఐపీఓ విలువ పరంగా భారతదేశం ప్రపంచంలోని 3వ అతిపెద్ద పెట్టుబడిదారు. ఒక ప్రైవేట్ కంపెనీ మొదటిసారిగా తన వాటాలను ప్రజలకు విక్రయించి వారి నుండి డబ్బును సేకరించినప్పుడు దానిని ఐపీఓ అంటారు. దీని తరువాత కంపెనీ స్టాక్ మార్కెట్లో జాబితా చేయబడుతుంది మరియు ఎవరైనా దాని వాటాను కొనుగోలు చేయవచ్చు మరియు అమ్మవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అనగా 2025-26 ఇప్పటి వరకు 413 కంటే ఎక్కువ కంపెనీలు తమ ఐపీఓలను తీసుకున్నాయి. సెబీ 12 ఏప్రిల్ 1988 స్థాపించబడింది. సెబీ చట్టం 1992 ప్రకారం 30 జనవరి 1992న చట్టబద్ధమైన సంస్థగా సృష్టించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబై, మహారాష్ట్రలో కలదు. ప్రస్తుత చైర్మన్ శ్రీ తుహిన్ కాంత్ పాండే. ప్రపంచంలో 2వ అతిపెద్ద 5G వినియోగదారు దేశంగా ఏ దేశం అవతరించింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి భారతదేశం. భారతదేశం 400 మిలియన్లకు పైగా 400 కోట్లు 5G సబ్స్క్రైబర్లతో ప్రపంచంలోనే 2వ అతిపెద్ద 5G వినియోగదారు దేశంగా అవతరించింది. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రకారం చైనా తరువాత భారతదేశం ఈ ఘనత సాధించింది. గ్లోబల్ రిస్క్ రిపోర్ట్స్ 2026 యొక్క 21వ ఎడిషన్ను ఏ సంస్థ విడుదల చేసింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ బి ప్రపంచ ఆర్థిక వేదిక. ప్రపంచంలోని ప్రస్తుత మరియు భవిష్యత్తు ప్రపంచ ప్రమాదాలను గుర్తించడం మరియు దేశాలు వాటిని కలిసి ఎదుర్కోగలిగే అప్రమత్తం చేయడం మరియు సిద్ధం చేయడం ఈ నివేదిక లక్ష్యం. ఈ నివేదికలో భౌగోళిక ఆర్థిక ఘర్షణ అత్యంత ముఖ్యమైన ప్రపంచ సంక్షోభంగా గుర్తించబడింది. దేశాలు ఆంక్షలు, వాణిజ్య పరిమితులు మరియు సాంకేతిక నియంత్రణల ద్వారా ఒక ఆర్థిక వ్యవస్థలపై మరొక ఒత్తిడి తెచ్చుకున్నప్పుడు అది సరఫరా గొలుసులను దెబ్బతీస్తుంది, ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది మరియు వృద్ధిని నెమ్మదిస్తుంది. ప్రపంచ ఆర్థిక వేదిక 1971లో స్థాపించబడింది. దీని వ్యవస్థాపకుడు క్లాస్ ష్వాబ్. దీని యొక్క ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్లో కలదు. 2026 ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశం ఎక్కడ జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి దావోస్లో. దావోస్ స్విట్జర్లాండ్లో కలదు. ఏ తేదీల్లో జరుగుతుందంటే జనవరి 2026 18వ తేదీ నుండి 23 వరకు. అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ యొక్క 16వ అసెంబ్లీ ఏ దేశంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి యుఏఈ.
సౌర, పవన, నీరు మరియు బయో ఎనర్జీ వంటి పునరుత్పాదక ఇంధన వనరుల వైపు ప్రజలను ఆకర్షించడం దీని ప్రధాన లక్ష్యం. భారతదేశం తరపున నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రసంగించారు. పునరుత్పాదక ఇంధనం భారతదేశంలో 13 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది. ప్రపంచ వాటాలో 7.7%. సౌర విద్యుత్ తయారీలో భారతదేశం వాటా 4.8%. గుజరాత్ 42% మొదటి స్థానంలో ఉండగా మరియు తమిళనాడు 11%తో రెండవ స్థానంలో ఉన్నాయి. అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ ఐరీనా 2009లో స్థాపించబడింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం అబుదాబి, యుఏఈలో కలదు. సభ్య దేశాలు 171 మరియు యూరోపియన్ యూనియన్. భారతదేశం వ్యవస్థాపక సభ్య దేశం. ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఫ్రాన్సిస్కో లా కెమెరా, ఇటలీ దేశం. కామన్వెల్త్ దేశాల సభాధ్యక్షుల 28వ సదస్సు ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి, ఢిల్లీలో. 42 కామన్వెల్త్ దేశాలకు చెందిన 61 మంది సభాధ్యక్షులు హాజరయ్యారు. ఈ సదస్సుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షత వహించారు. పార్లమెంట్ నిర్వహణలో కృత్రిమ మేధ వినియోగం, పార్లమెంట్ సభ్యులపై సామాజిక మాధ్యమాల ప్రభావం, పార్లమెంట్ కార్యకలాపాలపై ప్రజలకు మరింత అవగాహన కల్పించడం, వారి భాగస్వామ్యాన్ని పెంచడానికి అనుసరించాల్సిన వ్యూహాలు మొదలగునవి ఈ సదస్సులో చర్చించారు. ఈ సమావేశం 2026 జనవరి 14 నుండి 16 వరకు న్యూఢిల్లీలో జరిగింది. 60కి పైగా దేశాల నుండి అధ్యక్షులు, అధ్యక్ష అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం కామన్వెల్త్లో 56 సభ్య దేశాలు ఉన్నాయి. ప్రస్తుత సెక్రటరీ జనరల్ షిర్లీ అయోర్కోర్ బోచ్వే మొదటి ఆఫ్రికన్ మహిళ. బ్రిక్స్ 2026 అధ్యక్ష పదవికి భారతదేశం ఏ ఇతివృత్తాన్ని ఎంచుకుంది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి, బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కోఆపరేషన్ అండ్ సస్టైనబిలిటీ. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026 భారతదేశంలో జరగనుంది. భారతదేశం గతంలో 2012, 2016 మరియు 2021లో అధ్యక్ష పదవిని నిర్వహించింది. అసలు సభ్య దేశాలు బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా. ప్రస్తుత సభ్య దేశాలు 10: బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా, దక్షిణాఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, ఇండోనేషియా. దేవిందర్ సింగ్ గాచ్చా ఇటీవలే మరణించారు. ఆయన ఏ క్రీడకు సంబంధించిన వారు? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ డి, హాకీ క్రీడకు. 1980 మాస్కో ఒలింపిక్స్లో దేవిందర్ సింగ్ 6 మ్యాచ్ల్లో 8 గోల్స్ సాధించారు మరియు ఫైనల్లో స్పెయిన్ను 4-3 తేడాతో ఓడించి భారతదేశం 8వ ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించారు. దేవిందర్ సింగ్కు 2021లో మేజర్ ధ్యాన్ చంద్ అవార్డు లభించింది. రిజర్వ్ బ్యాంక్ సమగ్ర అంబుడ్స్మన్ పథకం 2026 ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ సి, జూలై 1వ తారీఖు నుండి. ఫిర్యాదుదారులకు తక్కువ ఖర్చుతో వేగవంతమైన పరిష్కారాన్ని అందించడమే దీని ప్రధాన లక్ష్యమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేర్కొంది. విచారణలు క్లుప్తంగా ఉంటాయని, ఇవి సాధారణ సాక్ష్యాధారాల నిబంధనలకు లోబడి ఉండవని స్పష్టం చేసింది. ఈ బాధ్యతలు నిర్వహించేందుకు ఆర్బీఐ అధికారుల నుంచి ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని ఆర్బీఐ అంబుడ్స్మెన్, ఆర్బీఐ డిప్యూటీ అంబుడ్స్మెన్లుగా నియమిస్తుంది. సాధారణంగా వీరి నియామక కాల పరిమితి ఒకేసారి 3 ఏళ్ల వరకు ఉంటుంది. ఫిర్యాదుల స్వీకరణ, పరిశీలన కోసం ఆర్బీఐ 1 లేదా పలుచోట్ల సిఆర్పిసి సెంట్రలైజ్డ్ రిసిప్ట్ అండ్ ప్రాసెసింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనుంది. వినియోగదారులు తమ ఫిర్యాదులను ఆన్లైన్ ద్వారా సులభంగా సమర్పించే వీలుంటుంది. నూతన విధానంలో వివాదానికి సంబంధించిన మొత్తంపై గరిష్ట పరిమితి విధించలేదు. అంబుడ్స్మన్ లేదా డిప్యూటీ అంబుడ్స్మన్ ఆ వివాదాలపై రాజీ కుదర్చడం లేదా తగిన తీర్పు ఇవ్వడం ద్వారా సమస్యను పరిష్కరిస్తారు. ఖాతాదారులకు కలిగిన నష్టానికి సంబంధించి గరిష్టంగా 30 లక్షల రూపాయల వరకు పరిహారం చెల్లించాలని ఆదేశించే అధికారం అంబుడ్స్మన్కు ఉంటుంది. దీనికి అదనంగా మరో 3 లక్షల వరకు పరిహారం అందించే వీలుందని ఆర్బీఐ తెలిపింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ కూడా చేయండి.